తోటపల్లి గూడూరు మండలం నరుకూరు సెంటర్లో ఆదివారం దివంగత మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి వేడుకలు మండల టీడీపీ అధ్యక్షులు కొనటం రఘుబాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొని ఆ మహానేతకు ఘనంగా నివాళులర్పించారు. తోటపల్లి గూడూరు మండలం నరుకూరు సెంటర్లో ఆదివారం దివంగత మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి వేడుకలు మండల టీడీపీ అధ్యక్షులు కొనటం రఘుబాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొని ఆ మహానేతకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్టీ రామారావుతో తాను అనేక పదవుల కింద పనిచేసినట్టు వివరించారు. మాండలిక వ్యవస్థ, మహిళలకు ఆస్తి హక్కు, పింఛన్, కిలో ₹2 బియ్యం, ఇతర సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని మీడియాకు వివరించారు. మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డికి టికెట్ విషయంలో తాను సిఫార్సు చేసిన సంగతి గుర్తు చేశారు. నరుకూరులో గత 30 సంవత్సరాలుగా రఘుబాబు, పాకం వెంకయ్య ఆధ్వర్యంలో వర్ధంతులు, జయంతులు జరపడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బొమ్మి సురేంద్ర, ఇతర టీడీపీ నాయకులు పాల్గొన్నారు. యుగ పురుషుడు, ఒక కారణ జన్ముడు, రాముడు, కృష్ణుడు, ఆయనే అన్నిటికీ. అటువంటి ఎన్టీ రామారావు గారి 30వ వర్ధంతి నరుకూరు సెంటర్ లో అన్నదాన కార్యక్రమం, వర్ధంతి కార్యక్రమం. రఘుబాబు, వెంకయ్య, సుమంత్, దిలీప్ వీళ్ళ ఆధ్వర్యంలో అన్నదానం కూడా 30 సంవత్సరాలు బ్రేక్ లేకుండా నరుకూరు సెంటర్ లో చేస్తున్నారు వీళ్ళు. ఎన్టీ రామారావు గారు అంటే ఆయన పెద్ద ఆయన రాజకీయాల్లోకి రాగానే అనేక మార్పులు. ఒక ₹2 కిలో బియ్యం, ఒక ₹30తో పింఛన్, ఒక సింగిల్ విండో సిస్టమ్, ఒక మాండలిక వ్యవస్థ, ఒక వడ్డీల్లో 12 పైసలు వడ్డీ, ₹12 వడ్డీ, దాన్ని తగ్గించటం, రూపాయి వడ్డీని 70 పైసలకి తగ్గించటం, ఇటువంటి మహిళలకి ఆస్తి హక్కు కల్పించటం, ఇవన్నీ ఎవరికి ఉంటాయి ఆలోచనలు. అన్నీ ఆయన వేసిన బ్రాండ్లు ఇవన్నీ రాష్ట్రంలో. అంతకుముందు సమితులు అంటే 100-150 కిలోమీటర్లు పోవాలా కొన్ని గ్రామాలకి. అటువంటిది మాండలిక వ్యవస్థ తెచ్చాడు. ల్యాండ్ మార్ట్గేజ్ బ్యాంక్, కోఆపరేటివ్ సొసైటీ 2 లేకుండా సింగిల్ విండో సిస్టమ్ తెచ్చాడు. నేను జిల్లా అధ్యక్షుడిగా ఆయన కింద పనిచేశా, ఎమ్మెల్యేగా పనిచేశా, కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ప్రెసిడెంట్ గా గండిపేటలో ట్రైనింగ్ తీసుకున్నా. నేను సారా వ్యతిరేక అఖిలపక్ష పోరాట కమిటీ కన్వీనర్ ఉంటే బిఆర్ కాలేజీకి వచ్చి ఆయన బహిరంగ సభలో అనౌన్స్ చేశాడు, సారా నిషేధిస్తాను, మద్యపానం నిషేధిస్తాను. మధ్యలో వీళ్ళు భయపడి విజయభాస్కర్ రెడ్డి వాళ్ళు సారా నిషేధించారు. బట్ ఆయన సీఎం కాగానే మద్యపాన నిషేధం విధించారు. మాటకి ఎంత కట్టుబడి ఉంటాడు అనేది ఒక ట్రేడ్ మార్క్ ఎన్టీ రామారావు గారు. సో ఆయన కింద ఈ రోజున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో కింద లోకేష్ బాబుతో కలిసి 3 generations తో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. వీళ్ళు కూడా ఈ సెంటర్ లో 30 years 30 సంవత్సరాలు నరుకూరు సెంటర్ లో అన్నదాన కార్యక్రమం, ఆయన వర్ధంతి కార్యక్రమం చేయటం గొప్ప విషయం. వాళ్ళందరికీ ఎన్టీఆర్ ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను.